సరే, ఇది ఓవరాల్గా రేపు జరిగేటువంటి అంశం. సరే, ఎవరికి నష్టం ఎవరికి లాభం? వైఎస్ షర్మిల పార్టీ వలన కాంగ్రెస్ పార్టీలో తను చేల్చడం వలన అంటే మెజారిటీ ఓట్ బ్యాంక్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని తను కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ని కానీ తీసుకెళ్తే అది జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగింది. కానీ తను ఎంత చీలుస్తారనేటువంటిది ముఖ్యమైన అంశం నెంబర్ 1. నెంబర్ 2, ప్రత్యేక హోదా అంశం, అమరావతి అంశం లేదా రాష్ట్రానికి జరిగినటువంటి అంశం మీద కనుక తను యుద్ధం చేయటం మొదలుపెట్టడం వలన ఏదైతే యాంటీ ఇన్కమ్స్ ఓటు, ప్రభుత్వంకి ఉన్న వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది ఆప్షనబుల్గా తెలుగుదేశం జనసేనకి వెళ్ళాలి. కానీ తను మాట్లాడటం వలన తను కొంత ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ తన వైపుకి తిప్పుకునేటువంటి అవకాశం ఉంది. అంటే టీడీపీకి కూడా కొంత లాస్ జరిగేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 3, ఈ రెండిటితో పాటు ఎవరైతే కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశానికి ఓటు వేయలేని ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ఓటుకు వేయరు కొంతమంది. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉండి తెలుగుదేశానికి ఓటు వేయటం యాంటీగా ఉండి ఇష్టం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. అంటే 75% నష్టం వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. 20% లేదా 25% మ్యాక్సిమం అనుకున్నా కానీ అది టీడీపీకి కొద్దిగా నష్టం ఉండేటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తను ఎన్ని ఓట్లు చేసినా అవి వాళ్ళ ఓట్లు. ఇక్కడ ఆ ఓటు అనేటువంటిది 2 ఓట్లతో సమానం. మరి అది రాజకీయంగా చూసినప్పుడు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అనిల్ ఉన్నట్టున్నాడు. అనిల్ మిస్ అయింది సార్. మురళి ఉన్నాడా? మురళి గారు కూడా లేరు సార్. సరే, అజిత్ గారు. అజిత్ గారు అంటే ఓవరాల్గా నష్టం జరిగేటువంటి క్రమంలో ఎక్కువ మెజారిటీ వైసీపీకి నష్టం జరిగిద్ది. అంటే కొంతమంది తెలుగుదేశానికి కూడా నష్టం జరిగిద్ది, యాంటీ ఓటు వచ్చేటువంటి అవకాశం, యాంటీ ఓటు ఇది అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఏదైతే మాట్లాడుతున్నారో, అంటే ఇప్పటికిప్పుడు కొన్ని సమీకరణలు మనం అంచనా వేయలేం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తనకి తొందరగా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఓటు, ఫస్ట్ ఓటు అది వైఎస్ఆర్సీపీ ఓటు ఉంటుంది. సెకండ్ ఓటు యాంటీ ఓట్ బ్యాంకు ఏదైతే యాంటీ ఓటు ఉంటుంది. థర్డ్ ఓటే టీడీపీ జనసేన దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఓటు. అంటే అది చాలా టైము తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తన దగ్గర చేరేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరతారు. కాబట్టి తనకు అది ఎక్కువ నష్టం. షర్మిల వైసీపీ ఓట్లు చీల్చగలిగితే, ఎక్కువ చీల్స్తే టీడీపీకి ఎక్కువ అవకాశాలు, అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే వైసీపీకి నష్టం జరిగినప్పుడు టీడీపీకే ప్రయోజనం జరిగేటువంటి అవకాశం. కానీ అంటే అది ఒక్కొక్క అక్కడున్న సెగ్మెంట్స్ ప్రకారంగా. ఇప్పుడు ఎవరైతే వైసీపీ మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి క్యాండిడేట్ అతను కనుక టీడీపీలో చేరకుండా అతను కనుక అక్కడ ఉంటే, అతను కాంగ్రెస్ పార్టీకి వెళ్తే వైసీపీ ఓట్ బ్యాంక్ ఎంతో కొంత స్ప్లిట్ చేసుకొని తను కాంగ్రెస్ పార్టీకి వేయించుకుంటాడు. ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళిద్దరు స్ప్లిట్ అవటం వలన అక్కడ టీడీపీ ప్లస్ అయ్యింది యాజ్ యూజువల్. అజిత్ గారు, అది ఎవరికి నష్టం ఎవరికి లాభం అండి? ఓవరాల్గా ఈ పరిణామాల్లో వైసీపీ ఓట్ బ్యాంకు ఏ రకంగా అది కాంగ్రెస్ పార్టీ టర్న్ అవుతుంది, తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్ బ్యాంకు ఏ రకంగా టర్న్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఏమైనా కాంగ్రెస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా ఏంటి, ఇది ఎలా చూడొచ్చు అంటారు? వంశీ గారు, అంటే దీనికి మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. 2014 ఎన్నికల్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి వంశీ గారు. 2014 ఈవెన్ 2019 ఎన్నికలు కూడా. 2014 ఎన్నికల్లో దాదాపు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. వాళ్ళ విశ్లేషణ ప్రకారం కూడా కరెక్ట్గా దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో అన్ని ఓట్ల మెజారిటీతోటే వాళ్ళ అధికారం
మెజారిటీ తేడాతోటి వాళ్ళు అధికారం కోల్పోయారు, అదే మెజారిటీ తోటి టీడీపీ గెలిచింది. అంటే పూర్తిగా వైసీపీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. ఆ తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించి కూడా నందిగామ ఉప ఎన్నికల్లో 2014లో ఏమో కాంగ్రెస్ పోటీ చేస్తే 2000 ఓట్లు రాలేదు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ రావు గారు చనిపోతే తంగిరాల ఆయన కుమార్తె పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పోటీ నుంచి విరమించుకుంది వంశీ గారు. అనూహ్యంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు గణనీయంగా పెరిగింది. 2వ ప్లేస్లో భారీ ఓట్ బ్యాంక్ వచ్చింది వంశీ గారు. అంటే వైసీపీ తప్పుకుంటే కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ పెరుగుతోంది. అదేవిధంగా కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వస్తున్నాయో అదే ఓట్ల మెజారిటీ తోటి వైసీపీ ఒకవేళ అధికారం కోల్పోవాలి, ఆ సీటు కోల్పోవాల్సి వస్తే అదే మెజారిటీ తోటి కోల్పోతుంది. ఎందుకంటే తమ్మినేని సీతారాం కానీ ఇంకా చాలామంది సత్యవతి ఇలా అనేక మంది ఇలా సేమ్ ఇదే లెక్కల్లో అయింది వంశీ గారు. అయితే 2019కి వచ్చేసరికి కాంగ్రెస్ మరీ మార్జినలైజ్ అయిపోయింది. అంటే 100 కంటే తక్కువ ఒక రకంగా మార్జినలైజ్ అయిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన ఈవెన్ ఈ స్థానిక ఎన్నికల్లో కానీ లేదంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో కానీ వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అక్కడ పోటీ ఉన్నప్పటికీ కూడా అనేక చోట్ల టీడీపీ గెలిచిన చోట కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది వైసీపీ వైపు కాకుండా టీడీపీకి వచ్చింది వంశీ. ఆ టీడీపీకా లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా చేసింది. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే ఉప ఎన్నికల్లో అనేక సందర్భాల్లో వైసీపీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైసీపీకి మొత్తం కూడా ప్లస్ అయింది. అంటే మన అందరం కూడా చూసాం కదా వంశీ గారు, వైఎస్ఆర్సీపీ ఏర్పడినప్పుడే ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే గతంలో దేశమంతా కూడా కాంగ్రెస్ డిపాజిట్లు పోయిన సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి భారీ మెజారిటీ వచ్చిన పరిస్థితి ఉంది వంశీ గారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా సడన్గా మొత్తం మార్జినలైజ్ అయిపోయింది. అంటే 1%, 0.5% అలా వచ్చేసిందంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే ముందు వైఎస్ఆర్ అనే పేరు చేర్చుకుంది. అదే మొత్తం కూడా ఒక 5-6 లీడర్స్ మారుండొచ్చు కానీ మొత్తం కూడా వాళ్లే వంశీ గారు. అటువంటిది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఇదే లీడర్లు అటు పోయినప్పుడు ఆ లీడర్లతో పాటు ఖచ్చితంగా కొంత కేడర్ లేదా వైసీపీ మీద జగన్ మీద కొంత అసంతృప్తి ఉన్నవాళ్ళు రేపు అంటే అక్కడ కాంగ్రెస్ అనేది అక్కడ షర్మిలానో వీళ్ళు లేనప్పుడు షర్మిల లేనప్పుడు కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా వైసీపీ మీద కోపం ఉన్నప్పటికీ కూడా సరే వైఎస్ కుటుంబం కోసమైనా ఈ పార్టీకే వేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు వంశీ గారు, నెగిటివ్గా వెయ్యలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరికి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ ఉంది. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రతి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో అప్పుడు దీనికి సంబంధించి రూమర్స్ కూడా వచ్చినాయి. బ్రదర్ అనిల్ కుమార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణలో కాకపోవచ్చు మిగిలిన రాష్ట్రాల్లో కాకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో దళితులు ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు వంశీ గారు. అంటే క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన వాళ్ళు క్రైస్తవ మతాన్ని నమ్ముకునే వాళ్ళే దళితులు దాదాపు 80% పైగా క్రైస్తవ మతాన్ని నమ్ముతారు వంశీ గారు. అలాంటి ఆ మతం అనేది వచ్చినప్పుడు అక్కడ సబ్ కాస్ట్ల మధ్య డివిజన్స్ ఇవన్నీ రావు వంశీ గారు, ఎందుకంటే మతం అనేది ముందుకు వచ్చింది కాబట్టి. ఆ మతం ముందుకు వచ్చినప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ అది పనిగా ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి పాస్టర్లతో సమావేశం అయ్యి చర్చిల్లో సమావేశాలు పెట్టి మొత్తం ఎస్సీ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ వైపు మళ్లించారు. వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది అప్పుడు వచ్చినాయి, అలాంటి భావనలు వచ్చినాయి. ఇప్పుడు అదే బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళి, ఎందుకంటే మనం చూస్తుంటాం బ్రదర్ అనిల్ కుమార్ సభలు సమావేశాలు పెట్టినా ఎంతెంతమంది వస్తుంటారు, ఆయన వెళ్ళి అదే ఓట్ బ్యాంకు కాదు ముందు అసలు మన మనుగడకే ప్రమాదం వస్తుంది, దేశం సెక్యులర్గా రావాలి అని చెప్పి ఇలా రకరకాలుగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి అటు షర్మిల వైఎస్ ఓట్ బ్యాంక్ని షర్మిల, అదేవిధంగా మైనారిటీ క్యాస్ట్లకు సంబంధించిన మతాలకు సంబంధించిన ఓట్ బ్యాంకులని బ్రదర్ అనిల్ కుమారు, అదేవిధంగా ఒకవేళ మహిళా సెంటిమెంట్ వైఎస్ కుటుంబం పట్ల ఉంటే, ఎందుకంటే గతంలో విజయమ్మ షర్మిల వీళ్ళ వల్ల కొంత ఉమెన్ సెంటిమెంట్ అంతా కూడా జగన్ వైపు వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళు మమ్మల్నే బయటేశారు అని చెప్పి సునీత షర్మిల వీళ్ళు తిరిగితే కొంత మహిళా సెంటిమెంట్ కూడా చీలే అవకాశం ఉంది వంశీ గారు. అంటే ఒకవేళ ఓట్లు చీలడం అంటూ జరిగితే షర్మిల వల్ల యాంటీ ఇన్కంబెన్సీలో అతి తక్కువ పర్సెంట్, అదేవిధంగా అధికార పార్టీ వైపు ఉన్న ఓట్ బ్యాంకులో ఎక్కువ శాతం, అంటే కాంగ్రెస్ చీల్చుకునే 1%లో కూడా ఆ 1%లో 0.80% ఏమో వైసీపీ ఓట్ బ్యాంకు, 0.20% టీడీపీ ఓట్ బ్యాంకా ప్రతిపక్షం ఓట్ బ్యాంకా ఉంటుంది వంశీ గారు. ఓకే గారు, రైట్ అండి, థ్యాంక్ యూ.